సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ హీరో విజయ్ దేవరకొండ గారి కొత్త సినిమా అప్కమింగ్ ఫిలింకి సంబంధించిన టీజర్ని రిలీజ్ చేశారు సార్. ఆ సినిమాకి కింగ్డమ్ అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసేసారు. మరి టీజర్ మీకు ఎలా అనిపించింది? ఎన్టీఆర్ గారి వాయిస్ ఎలా అనిపించింది? మీరేం చెప్తారు సార్? మీరు టీజర్ రివ్యూ ఏంటి సార్? అంటే వీడి 12 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ఇప్పటిదాకా పరిచయం చేసుకుంటూ వస్తున్నారు. నాగవంశీ ఈ సినిమా ప్రొడ్యూసర్ సితారా ఎంటర్టైన్మెంట్స్. దాంతోపాటు ఇంకో 2-3 పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఈ సినిమాకి. గౌతమ్ చెన్ననూరి ఈ సినిమా డైరెక్టర్. జెర్సీ అనే సినిమాతో ఆయన కొంత ఆడియన్స్ని తనతో ట్రావెల్ చేయించగల సమర్థుడైనటువంటి డైరెక్టరు, అలాగే కొంత బరువైన కథాంశాలతో సినిమాలు తీయగలిగిన టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్ అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు అతను. ఈ క్రమంలోనే అతను ఇప్పుడు ఈ సినిమాకి అంటే చాలా పెద్ద కాన్వాస్ ఉన్నటువంటి స్టోరీ ఏదో ఎన్నుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ కింగ్డమ్ అనేటువంటి టైటిల్, అలాగే ఈ టీజర్లో కనిపించినటువంటి సన్నివేశాలు, పోలీస్ ఆఫీసర్ గాను ఖైదీ గాను ఇలా భిన్నమైనటువంటి గెటప్పుల్లో విజయ్ దేవరకొండ నడుస్తున్నాడు. కాబట్టి ఇదేదో ఒక డిఫరెంట్ ఏరియాలో కథ నడుస్తుంది, అలాగే పీరియాడిక్ బ్యాక్డ్రాప్ ఏదో ఉంది సినిమాకి అనేటువంటి ఒక సందేహం స్ఫురించేలాగా టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్. రణబీర్ కపూర్తో హిందీలోను, తమిళ్లో సూర్యతోను, తెలుగులో ఎన్టీఆర్తోనూ ఈ టీజర్కి వాయిస్ ఓవర్ చెప్పించారు. ఈ వాయిస్ ఓవర్ చెప్పిన తర్వాత ఆయన చాలా బాగా అనిపించింది నాకు అని చెప్పి ఎన్టీఆర్ మాట్లాడటం, దాన్ని ఈయన ఇన్స్టాలో పోస్ట్ చేయటం చూసాం. ఎవరు? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ చాలా ఆకలితో ఉన్నాడు. ఒక హిట్ కావాలి అతనికి. ఎందుకంటే తను చేసినటువంటి ఏ ప్రయత్నము వర్కౌట్ అవ్వట్లేదు. సమర్థుడైనటువంటి నటుడు, అలా ఆయన 2 సినిమాలతో ప్రూవ్ చేసేసుకున్నాడు. తనని ఆడియన్స్ గుర్తించినటువంటి సినిమా పెళ్లి చూపులు, ఆడియన్స్ ఆయన్ని భుజాల మీదకి ఎత్తుకున్న సినిమా అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి తర్వాత ఆ లెవెల్ సినిమాలు పడలేదు ఆయన. అయితే కొంతమేరకు గీత గోవిందం అనే సినిమా ఎంటర్టైనింగ్ హీరోయిజం కూడా విజయ్ దేవరకొండ మీద బాగా వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏ ప్రాజెక్టు, ఇటీవల వచ్చినటువంటి ఫ్యామిలీ మ్యాన్ సినిమా కూడా, ఫ్యామిలీ స్టార్ అనే సినిమా కూడా ఇబ్బంది పెట్టింది. పరశురామ్ డైరెక్టర్ అయినప్పటికీ, దిల్ రాజు బ్యానర్లో వచ్చిన సినిమా ఎంత ప్రమోషన్స్ చేసినప్పటికీ అది ఈ జనరేషన్ కథ కాదు అని రిజెక్ట్ చేశారు ఆడియన్స్. అలా ఆయన ఏ ప్రయత్నం చేసినా కలిసి రాని సమయంలో ఈ ప్రాజెక్టుతో ముందుకు వస్తున్నాడు. ఇది డెఫినెట్గా ఆయన అభిమానులకు మాత్రమే కాదు, జనాలకు కనెక్ట్ అయ్యే కంటెంట్ ఏదో ఉండబోతోంది. పవర్ఫుల్గా ఉండబోతోంది సినిమా. లైగర్ సినిమా చాలా ఇబ్బంది పెట్టింది. అంటే చాలా హోప్స్ ఇచ్చింది ఆ సినిమా. పూరి జగన్నాథ్ అలాగే విజయ్ దేవరకొండ కాంబో అనగానే చాలా అంచనాలు ఏర్పడినాయి. ఆ అంచనాలకి ఏ మేరకు దరిజారకుండా సినిమా నడిచింది. అది అంటే ఏమాత్రము అది ఇమాజినేషన్, అంటే ఆడియన్స్ ఆ సినిమా అనౌన్స్మెంట్ విన్నప్పుడు ఏ విధమైనటువంటి ఎగ్జైట్మెంట్ అయితే ఫీల్ అయ్యారో ఆ ఫీల్ని ఏమాత్రము సినిమా కలిగించలేకపోయింది. కనీసం అందులో 100వ వంతు కూడా కలిగించలేక తీవ్రమైనటువంటి నిస్పృహకు గురి చేసింది ఆ సినిమా. ఈ రోజుకి పూరి జగన్నాథ్కి అది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఆయన మీద, లైగర్ సినిమా అనేది. విజయ్ దేవరకొండకు కూడా చాలా ఇబ్బంది పెట్టింది సినిమా అది. అక్కడి నుంచి దాని నుంచి బయటపడటం కోసం చేసినటువంటి ప్రయోగం ఇది పరశురామ్ సినిమా. అది కూడా చేదు అనుభవాన్నే మిగిల్చింది. అంటే తను కొత్తగా ఫీల్ అవుతున్నటువంటి, అంటే ఆడియన్స్ తను ఫీల్ అయ్యేటువంటి కథలతో కనెక్ట్ అవ్వరేమో అని చెప్పి డైరెక్టర్లు చెప్పినటువంటి కథలతో ట్రావెల్ అయ్యి కొని తెచ్చుకున్నటువంటి ఇబ్బంది అది ఫ్యామిలీ స్టార్ అనే సినిమా. ఇప్పుడు తన ఐడియాస్ అలాగే డైరెక్టర్ ఐడియాస్ మ్యాచ్ అయ్యి వస్తున్నటువంటి కంటెంట్గా ఇది కనిపిస్తోంది ఇప్పుడు ఈ కింగ్డమ్ అనేటువంటి సినిమా. సో ఇది డెఫినెట్గా అతను ఆకలి తీర్చే సినిమా అనుకోవడానికి కొంత హోప్ అయితే ఉంది. ఏదైనా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం. కానీ టీజర్ ఇంప్రెసివ్గా ఉంది. ఇంకా కంటెంట్ చాలా రావాల్సి ఉంది. అంటే ఇది పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఇప్పుడు జనరేషన్లో ఈ తరంలో జరిగేటువంటి కథతో పాటు ఇది ఎక్కడో గతంలోకి వెళ్ళేటువంటి కథగా కనిపిస్తోంది. అతను గౌతమ్ చెన్ననూరి కొంత
క్యాపబుల్ డైరెక్టర్ అనేది మనకి గతంలో చాలా చిన్న పాయింట్ని తీసుకుని ఆయన సెంటిమెంట్తో లింక్ చేస్తూ కొంచెం ఆడియన్స్ మనసులు తట్టే పద్ధతిలో సినిమాలు తీయగలడు అనేది ఆయన జెర్సీ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. అది హిందీలో కూడా ప్రయత్నం చేశారు. అవును. అలా పాన్ ఇండియా లెవెల్లో ఇతనికి ఒక గుర్తింపు ఉంది. అలాగే విజయ్ దేవరకొండకు కూడా పాన్ ఇండియా గుర్తింపు ఉంది. అందుకని మరొక్కసారి ఆ మార్కెట్ని టచ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆ ప్రయత్నంలో భాగంగా అన్ని భాషల్లోనూ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ అయింది, ఇంప్రెసివ్గా ఉంది, ఆడియన్స్ ఇంట్రెస్టింగ్గా అంటే ఎంతూజియాస్టిక్గా ఉంది, కనెక్ట్ అయ్యే పద్ధతిలో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది బెటర్ సినిమా అవుతుంది విజయ్ దేవరకొండకి. అంటే విజయ్ దేవరకొండ కంబ్యాక్ అనుకోవటానికి తగిన సరంజామా ఈ సినిమాలో ఉన్నట్టుగా అయితే ఒక హోప్ ఇవ్వగలిగింది టీజరు. చూద్దాం సినిమా ఎలా ఉంటుంది. అలాగే ఇంకా కంటెంట్ రావాల్సి ఉంది. అది ఇప్పుడు ఇది కలిగించినటువంటి అభిప్రాయాన్ని ఏ లెవెల్కి పెంచుతాయి తర్వాత వచ్చేటువంటి ట్రైలర్స్ కావచ్చు, ఇతర అప్డేట్స్ కావచ్చు, అలాగే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఈవెంట్స్ జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ పునాది మీద నుంచి ఎంతవరకు సినిమాని లేపగలవు అనే దాని మీద దాని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఇవి క్రియేట్ చేసినటువంటి ఒక ఇమాజినేషన్, ఆ ఇమాజినేషన్కి ఏమాత్రం తగ్గినా సినిమా డిజాస్టర్ అవుతుంది. అందుకని ఆ ఎరుక కలిగి సినిమాని ప్రాపర్గా డిజైన్ చేశారని అనిపిస్తోంది. ఓకే, అంటే ఆ అంచనాలతో చేసినటువంటి సినిమా కాబట్టి ఇది ఇంప్రెసివ్గా ఉంది. ఈ టీజర్ ఇది డెఫినెట్గా విజయ్ దేవరకొండని కష్టాల్లోంచి బయటేస్తుందని అయితే ఆశిద్దాం. ఓకే. అయితే ఈ సినిమా విజయ్ దేవరకొండకి మాత్రమే కాదు, ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే కనిపిస్తోంది. ఆవిడ గతంలో రవితేజతో ఒక సినిమా యాక్ట్ చేశారు ఆవిడ. ఈ పాటలు వాటికి సంబంధించి ఒక చిన్న కాంట్రవర్సీ నడిచింది ఆ టైంలో. ఏది మిస్టర్ బచ్చన్ సినిమాకి సంబంధించి. ఆవిడ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. సో ఆవిడికి ఆ సినిమాతో ఆ సినిమాలో ఆవిడ పట్ల ఆడియన్స్లో క్యూరియాసిటీ కనిపించింది, స్పందన బాగానే ఉంది, కానీ సక్సెస్ దక్కలేదు. సక్సెస్ ఇప్పించటంలో తను కృషి చేసినప్పటికీ డైరెక్టర్ గారు కొంత ఇబ్బంది పెట్టాడు హరీష్ శంకర్. ఇప్పుడు ఈ సినిమాతో ఆవిడ ఏ ముద్ర అయితే ఆడియన్స్లో వేయదలుచుకుందో ఆ ముద్ర ఈ సినిమాతో పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది. అలాగే అనిరుద్ధ్ ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడు.